చేసిన పనులు సరిగ్గా చెప్పుకోలేకపోయాం, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట. తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు అన్నారు కేటీఆర్. మరోవైపు ఎన్నికల కోడ్ ముగిసిపోగానే అభివృద్ధి పనులు మొదలవుతాయని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ వాళ్లు గుడికట్టి ఓట్లు అడుగుతున్నారని, తాము కూడా యాదాద్రి ఆలయం అద్భుతంగా నిర్మించామన్నారు. కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కేసీఆర్ కట్టారని, ఆయన పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. ఉమ్మడి నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించామని గుర్తు చేశారు. చేసిన పని సరిగా చెప్పుకోలేకపోయామని, అందుకే ఓటమి పాలయ్యామని అన్నారు. తమ హయాంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు కేటీఆర్. రుణమాఫీపై కాంగ్రెస్ పూటకో మాట మారుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి అన్నిటినీ మర్చిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ 30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే వాటి జాయినింగ్ లెటర్లు పంచుతూ రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు. మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలని చెప్పుకునే బాపత్ వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, మా తమ్ముళ్ళని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి పనులు మొదలవుతాయని పాలేరులో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమం నిర్వహించిన పొంగులేటి కమిటీలు ఏర్పాటు చేసుకుని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంటే మీ ఇంటి పెద్ద కొడుకు మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి, నా ఇల్లు అంటే పాలేరు నియోజకవర్గం నా ఇల్లు కాబట్టి నా ఇల్లును చక్కదిద్దుకునే అవకాశం మీ ద్వారా నాకు వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఆ కోరిన కూడా చంద్రమండలానికి తీసుకుపోమని మీరు అడగల. ప్రతి మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి అవసరమైనయే మీరు అడిగారు. మీరు అడిగిన అన్ని న్యాయమైన కోరికలే. వీలైనంత తొందరలో ఈ కోడ్ అయిపోవడంతోనే యుద్ధ ప్రాతిపదిక మీద మీకు మార్పు కనిపిస్తుంది. మొత్తానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ ఫైర్ అవుతుంటే, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అభివృద్ధి పనులు మొదలవుతాయని హస్తం నేతలు చెబుతున్నారు.